క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి గొప్ప సమయాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు ఈ వీడియో షార్ట్ మెసేజ్ల ద్వారా మిమ్మలను కలుసుకోవడానికి దేవుడినిచ్చిన నాకు గొప్ప భాగ్యమని నేను తలుస్తున్నాను. పిల్లలు గమనించండి, ఘనమైన కార్యములు దేవుడి లోకంలో మన ద్వారా జరిగించబోతున్నారు. మన కుటుంబాల్లో చేస్తున్నారు, మన జీవితాల్లో చేస్తున్నారు. కనుక దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నమ్మకంగా, విశ్వాసంగా దేవునికి మనము నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక సిరీస్ మీద నేను మాట్లాడుతున్నాను. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు, వెన్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు, లేక దేవుడు మన పక్షం ఉండగా ఏం జరుగుతుందనేటువంటి విషయాలు మనము చూస్తున్నాం. ఈరోజు మరొక వాక్య భాగము అదే కాన్సెప్ట్ మీద మనము చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము ఈ మాట వ్రాయబడింది. మీకు కూడా బైబిల్ తెరిచి వాక్య భాగం చదవండి. నేను మీ పక్షమునున్నాను. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుతోటి, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి వెత్తబడుదురు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ వచనం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, వెన్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్, హీ విల్ కన్స్ట్రక్ట్ అవర్ లైఫ్స్ అగైన్ విచ్ ఆర్ స్పాయిల్డ్. పాడైపోయిన, చెడిపోయిన, నాశనమైపోయిన మన జీవితాలను దేవుడు తిరిగి కడతాడు అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. అక్కడ అంటున్నాడు, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి వెత్తబడుదురు అంటున్నాడు. అంటే అది అభివృద్ధికి సాదృశ్యం. రైతు పొలాన్ని పండించేటప్పుడు ముందుగా దున్నుతాడు. ఆ దున్నిన తర్వాత ఆ విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనాలు చల్లిన తర్వాత అది పంట వస్తుంది, మొలకలు వచ్చి పంట వస్తుంది. అది అభివృద్ధికి సాదృశ్యము, ఆశీర్వాదికి సాదృశ్యము, అది తిరిగి కట్టడానికి సాదృశ్యం. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ ఇశ్రాయేలుతోటి, నేను మీ పక్షమున ఉన్నప్పుడు, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి వెత్తబడుదురు అని చెప్తున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాలు ఈ లోకంలో పాడైపోతున్నారు, నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, నష్టాలు చూస్తున్నారు, కష్టాలు చూస్తున్నారు, వేదన చూస్తున్నారు, దుఃఖము చూస్తున్నారు. ఎందుకో తెలుసా? లోకములో ఉన్నటువంటి అనేక సమస్యలకు మనము అవకాశం ఇవ్వటం వలన, అనేక ఆకర్షణలకు మనము అవకాశం ఇవ్వటం వలన, అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సాటన్. సాతానుడు పెట్టేటువంటి అనేక ప్రలోభాలకు మనము అవకాశం ఇవ్వటం వలన అనేక మంది నష్టపోతున్నారు. చాలా మానసికంగా నష్టపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నాయి. ఎవరికెవరికి రిలేషన్షిప్స్ ఉండడం లేదు. ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ బీయింగ్ బ్రోకెన్. ప్రతి సంబంధాలు కూడా, ఏ సంబంధాలు కూడా బ్రోకెన్ అంటే బ్రేక్ అయిపోతున్నాయి, కట్ అయిపోతున్నాయి. తమ అన్నదమ్ములకి మాట ఉండట్లేదు, అక్క చెల్లెలకు మాట ఉండట్లేదు, తల్లిదండ్రులకు మాట ఉండట్లేదు. ప్రతిదీ కూడా నష్టపోతున్నారు. Those who are in that kind of situation, God wants to reconstruct their lives. ఎవరైతే అటువంటి సందర్భాల్లో ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, గాడ్ వాంట్స్ టు రీకన్స్ట్రక్ట్ అటువంటి జీవితాలను దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. వెన్ గాడ్ ఈజ్ అట్ అవర్ సైడ్, ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ స్పాయిల్డ్, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు, ఒకవేళ మన జీవితం కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వలన పాడైపోయిన సమస్యలు సృష్టించుకున్నా, లేక నష్టాన్ని చూసినా, దేవుడు మళ్ళీ తిరిగి కడతాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోద్దు. ప్రియమైన సహోదరి సహోదరులు, మానవులుగా మనం అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల వలన ఏం జరుగుతుందో తెలుసా? ఆర్థికంగా నష్టపోతుంటాము, ఆరోగ్యం నష్టపోతుంటాము, కుటుంబం నష్టపోతుంటాము, జీవితంలో చాలా కోల్పోతుంటాం. బట్ డు నాట్ వరీ, వెన్ గాడ్ ఈజ్ అట్ అవర్ సైడ్, హీ విల్ రీకన్స్ట్రక్ట్. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు
దేవుడు తిరిగి కడతాడు. అక్కడ చెప్తున్న మాట అదే. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట చెప్తున్నాడు. నేను మీ పక్షమునున్నప్పుడు, నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని చెప్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. అందులో ఒక చిన్న కొడుకు ఏం చేశాడంటే, ఆ కొడుకు తండ్రిని ఇబ్బంది పెట్టి తనకు రావాల్సిన ఆస్తిలో వాటా బలవంతాన తీసుకుని పట్టుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఆస్తంతా పోగొట్టుకున్నాడు, పాడైపోయాడు, నష్టపోయాడు. చివరికి భోజనం లేదు. ఆ పందులు తినేటువంటి పొట్టును కూడా భోజనం లేక ఆ పొట్టును కూడా తిన్న సందర్భాలు అతని జీవితంలో చూశాడు. కానీ ఏం చేశాడు తెలుసా? అతను మారు మనసు పొందాడు. పాప క్షమాపణ కోరాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తండ్రికి ఇంటికి నేను మళ్ళీ వెళ్ళిపోతాను, అక్కడ నాకు మంచి జీవితం ఉంది అని అతను తన తండ్రి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే పాడైపోయిన జీవితాన్ని తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కట్టాడు. ఆ తప్పిపోయిన కుమారుడు అని చెప్పుకుంటాం మనం, ప్రొడిగల్ సన్. ఆ తప్పిపోయిన కుమారుడి జీవితంలో దేవుడు కార్యము చేశాడు. అతని సమస్తము నష్టపోయాడు, ఆర్థికంగా నష్టపోయాడు, పట్టుకెళ్ళిన ఆస్తంతా పోయింది, మానసికంగా కృంగిపోయాడు, అలాగే ఆరోగ్యపరంగా కూడా కృంగిపోయాడు, అన్ని విధాలుగా కూడా నష్టపోయాడు. కానీ దేవుడు ఆయన పక్షమునున్నాడు కనుక అతని జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టాడు. తన ఇంటికి వచ్చాడు. తన తండ్రి ఇంటికి తండ్రి మేళ తాళాలతో ఒక మంచి విందు చేయించి, ఇదిగో నా కుమారుడు మళ్ళీ వస్తున్నాడు అని తండ్రి ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద సెలబ్రేషన్ చేశాడు. సెలబ్రేషన్ చేసి హీ వెల్కమ్డ్ హిస్ సన్ ఇన్ ఏ గ్రాండ్ వే. చాలా గొప్పగా అతని కుమారుణ్ణి ఆహ్వానించాడు. ఇక్కడ ఒక జీవితము కట్టబడింది. ప్రియమైన సహోదరి సహోదరు, ఒక జీవితము కట్టబడింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, తన యొక్క ఉన్నటువంటి సమస్య ఎక్కడికి వెళ్ళినా తీరలేదు అది. కానీ దేవుడు రీకన్స్ట్రక్ట్ చేశాడు. దేవుడు సెట్ చేశాడు దాన్ని. యేసు ప్రభువారు చెంగు అలా ముట్టిన వెంటనే ఆ బిడ్డ స్వస్థపరచబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, financial problems, health problems, or mental problems, or problems in society, whatever it is, do not worry. Just stay strong in the Lord. దేవునిలో బలంగా ఉండండి. అండ్ వెన్ గాడ్ ఈజ్ అవర్ సైడ్, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు ఆయన కార్యము చేస్తాడు. ఆయన దున్నబడి మీరు విత్తబడుదురు, మీరు దున్నబడి విత్తబడుదురు అని చెప్తున్నాడు. దేవుడు మళ్ళీ మన జీవితాల్లో ఆశీర్వాదము, దేవుడు మళ్ళీ మన జీవితాల్లో సంతోషము, దేవుడు మళ్ళీ మన జీవితాల్లో గొప్ప ఆనందము కలుగజేస్తాడు. అయిపోయింది నా జీవితం అని అనుకోవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. జస్ట్ అలైన్ విత్ గాడ్. దేవునితో దగ్గరగా ఉండండి, దేవునికి కరెక్ట్గా ఉండండి, దేవునికి యథార్థంగా ఉండండి. జస్ట్ అలైన్ విత్ గాడ్. దేవునితో అంటుకట్టబడండి. తప్పకుండా హీ విల్ డూ అండ్ హీ విల్ రీకన్స్ట్రక్ట్ అవర్ లైఫ్స్ విచ్ ఆర్ స్పాయిల్డ్. పాడైపోయిన నష్టపోయిన జీవితాలను ఆయన తిరిగి మళ్ళీ కడతాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరందరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మన జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఈ నూతన దినం అనుగ్రహించి మరొకసారి మిమ్మల్ని చేరుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో నాయన మరొకసారి మిమ్మల్ని చేరుకుంటున్నాం. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి ప్రభువా. గొప్ప ఘనమైన కార్యములు చేయండి, బలమైన కార్యములు చేయండి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమరించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది జీవితాల్లో ప్రార్థన సహాయం కోరారు ప్రభువా.
వారందరూ కూడా దేవా మరి దీవించబడి ఆశీర్వదించబడడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుతున్నాను. అలాగే ప్రభు వారి అవసరాలు తీర్చండి, ఆకర్షలు తీర్చండి. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేయండి. దేవా ఒకవేళ మారు మనసు లేకుండా ఎవరైనా చూసినట్లయితే వారికి మారు మనసు దయచేయండి. వారి జీవితంలో మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి వారికి కూడా అవకాశం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.